మా మిద్దె తోటలో వచ్చిన ఇంకొక అపురూపమైనది అమూల్యమైనది పాలకూర. ఈ పాలకూరతోటి నేను రొటీన్ రెసిపీస్ కాకుండా ఒక స్నాక్ ఐటెం చేద్దామని నిర్ణయించుకున్నాను. 2 స్నాక్స్ ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తున్నాను. పాలకూర తప్పాలంట్లు, పాలకూర పప్పు చెక్కలు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాము. మామూలుగా మనం పాలకూర కొనుక్కుంటే కనుక 2 కట్టల పాలకూర తీసుకోవాలి. శుభ్రంగా కడిగి దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బియ్యపిండి తీసుకుంటున్నాము. 2 గ్లాసెస్ బియ్యపిండి తీసుకున్నాను నేను ఈ చేయటానికి. 2 గ్లాసులు బియ్యపిండి కలిసి పెట్టుకున్న తర్వాత మనకి కావాల్సిన ఇతర ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉప్పు, తగినంత కారము, 2 చెంచాల నువ్వులు, తర్వాత శనగపప్పు మనము ఒక అరగంట సేపు నానబెట్టి దాన్ని బాగా నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఈ బియ్యపిండిలో వేయాలి. 2 పచ్చిమిరపకాయలు, ఇంచు అల్లం కూడా శుభ్రంగా కడుక్కుని తరుక్కుని అవి గ్రైండ్ చేసుకుని ఆ ముద్దని అల్లం పచ్చిమిరపకాయల ముద్దని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి తగినంత ఉప్పు, కారం కూడా కలిపేస్తున్నాను. ఇప్పుడు నువ్వులు అన్నీ కలిపాను. నువ్వులు, శనగపప్పు, ఉప్పు, కారం ఇవన్నీ కలిపేసిన తర్వాత నువ్వులు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు 1 స్పూన్ వెన్నపూస కూడా వేసుకుని బాగా గట్టిగా పిసుకుని కలుపుకోవాలన్నమాట. ఇదన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇది మనకి బాగా కలిసింది అంతా వెన్నపూస సరిపోయిందని మనకి ఏ విధంగా తెలుస్తుందంటే ఇలా కలిపి మనము ఇలా ముద్దలాగా చేయకపోతే కొంచెం ముద్ద నిలుస్తుంది అనమాట. నిలిస్తే అప్పుడు మనకి చెక్కలు కానీ ఇది ఒక టిప్ అనమాట. చెక్కలు అవి ఈ విధంగా ముద్ద రావాలన్నమాట. అలా వస్తే చెక్కలు క్రిస్పీగా వస్తాయి. మనం వేసిన వెన్నపూస సరిపోయిందని అర్థం అనమాట. ఇదొక టిప్. ఏ పిండి వంటకైనా ఇది ఫాలో అయ్యి చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇలాగా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాం మనము. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుని మొత్తం అన్నీ శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీరు పోసి కలుపుకోవాలి. ఈ నీరుని కొంచెం వేడి చేసుకున్నాను నేను. వేడి నీళ్ళు పోస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందుకని నేను తగినంత వేడి నీళ్ళు మరగబెట్టి పెట్టుకున్నాను. ఈ నీళ్ళతోటి ఈ పిండినంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయి దగ్గరగా మనము చపాతీ పిండి ఏ విధంగా వస్తుంది దగ్గరగా ఆ విధంగా వచ్చేటట్టు చక్కగా పైకి కిందకి అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట. బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఒక ముద్దలాగా తయారవుతుంది. చూసారా? అట్లా అనమాట. దీన్ని బాగా మర్దన చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. అది ఇంకొక టిప్. చక్కగా పైకి కిందకి మర్దన చేసుకుని ఈ ముద్దని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని మనం ఒక తపాలంట్లకైతే కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఒక ఆరెంజ్ సైజ్ అంతా చేసుకోవాలి, ముద్ద తీసుకోవాలన్నమాట. అదే మనము చెక్కలు చేసుకుంటే కనుక ఒక నిమ్మకాయ అంత ముద్ద తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తపాలంటే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆరెంజ్ సైజ్ అంత ముద్ద తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని దాన్ని సన్నగా నూనె వేసుకోవాలి. అయితే అద్దుకుపోతుంది. నూనె వేసుకుని ఈ విధంగా అద్దుకోవాలి. బాగా అద్దుకున్న తర్వాత దాంట్లో అక్కడక్కడ అలా ఆ విధంగా కన్నాలు పెట్టుకోవాలన్నమాట. కన్నాలు పెట్టుకుని ఈ కన్నాల్లో సన్నని మంట మీద మనం స్టవ్ మీద పెనం మీద వేసి ఈ కన్నాల్లో నూనె పోసి వేయించుకోవాలన్నమాట. దీనికి నూనె పట్టదు, కొంచెం నూనె పడుతుంది. పెనం మీద చపాతీలాగా కాలుస్తారనమాట. సన్నని మంట మీద పెట్టి ఆ కన్నాల్లోనూ చుట్టూ తక్కువ నూనె వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ 2 వైపు తిప్పుకొని మళ్ళీగా మూత పెట్టేసేసి నెమ్మదిగా కాలనివ్వాలి. ఫుల్ పెడితే కనుక మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని ఆ విధంగా మూత పెట్టుకుని స్లిమ్లో పెట్టి వాటిని కాల్చుకోవాలి. ఇవి ఒక 2-3 రోజులు నిలవ ఉంటాయి, ఎక్కువ రోజులు నిలవ ఉండవు. అయితే ఇప్పుడు మనము చెక్కలు ఏ విధంగా చేస్తున్నామో చూస్తున్నాము. దీనికి నూనె మనము మామూలుగా పిండి వంటల్లో వేసుకున్నట్టుగా నూనె వేసుకుని ఈ చెక్కల్ని సన్నగా ఒత్తుకుని అద్దుకుని ఈ విధంగా నూనెలో కాల్చుకోవాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పింది వాటిని కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా ఈ పాలకూరతోటి మనము 2 రెసిపీస్ చేసుకోవచ్చు. ఇవైతే నిలవ ఉంటాయి, నెల రోజుల దాకా కూడా నిలవ ఉంటాయి. పాలకూర కమ్మని రుచితోటి, శనగపప్పు రుచితోటి, వెన్నపూస గుంభాయింపుతోటి అసలు ఎంత రుచిగా ఉంటున్నాయో ఇవి చెప్పలేను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. పాలకూర చెక్కలు
పప్పు చెక్కలు, అంతేకాకుండా పాలకూర తప్పాలంట్లు. ఈ పాలకూర తప్పాలంట్లు మామూలుగా మనము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఆ విధంగా కూడా వాడుకుంటారు. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా వాడతారు. పాలకూర తప్పాలంట్లు, కమ్మనైన పాలకూర చెక్కలు ఆ విధంగా రెడీ అయిపోయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా అభిరుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వండర్ఫుల్ recipes. Thank you.